సభకు నమస్కారం. నిజంగా చాలా సంతోషం ఈరోజు ఇంతమంది పిల్లలకు గురువుగా తను ఒక చిన్న వయసులో ఉన్న ఇంతమంది శిష్యులను తయారు చేసుకొని వారి గురువుగా ఈ కార్యక్రమం 2 ఏళ్ళు పూర్తి చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఈరోజు రవీంద్ర భారతిలో దిగ్విజయంగా పూర్తి చేసుకున్న గురు వర్షిణి గారికి, వేదిక మీద ఉన్న ప్రముఖులు అందరికీ పేరు పేరున, అలాగే ఈరోజు ఆ చిన్నారి తల్లిదండ్రులు, వారి బంధుమిత్రులు, వారి కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా చిన్నారులందరికీ ఎంత గొప్పగా దాదాపు 2 గంటలు మనల్ని మైమరిపించే విధంగా బ్రహ్మాండమైన నృత్య ప్రదర్శన, వాళ్ళ చిన్నారుల హావభావాలు చూస్తుంటే నిజంగా ఎక్కడున్నామో కొద్దిసేపు మనల్ని మనం మర్చిపోయేంత గొప్పగా ప్రదర్శన చేసిన చిన్నారులందరికీ హృదయపూర్వకంగా ఆశీస్సులు తెలియజేసుకుంటా ఉన్నాను. వారందరినీ మనస్ఫూర్తిగా దీవిస్తూ ఉన్నాను. నేను మంత్రిగా ఈ రవీంద్ర భారతిలో రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా అనేక కార్యక్రమాలు మా శాఖ ద్వారా కానీ లేకపోతే వివిధ శాఖల ద్వారా నిర్వహించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చాలాసార్లు వచ్చాను. కానీ ఇదొక వినూత్నమైంది, ప్రత్యేకమైంది. నాకు సంబంధించి నేను మహిళా శిశు సంక్షేమ శాఖలో చేసినప్పుడు ప్రతి మహిళా దినోత్సవాన్ని ఇక్కడే నిర్వహించుకున్నాం. అవేవి ఇవ్వనంత సంతృప్తిని ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చింది. ఇలాంటి ఈ కార్యక్రమంలో భాగస్వామిని చేసిన వర్షిణి గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా ఈ కళల పట్ల మాకు ఎలాంటి అవగాహన ఉండదు. ఎప్పుడో చిన్నప్పుడు రాజకీయాల్లోకి వస్తే అక్కడి నుంచి ఏ విధంగా రాజకీయాలు చేయాలి, ఏ విధంగా ప్రజాసేవ చేయాలి, ఏ విధంగా నలుగురిని ఆకట్టుకోవాలి, ఏ విధంగా పేరు సంపాదించుకోవాలి అని చెప్పే ఉండే తపన తప్ప, నా 2 పిల్లలు చిన్నప్పుడు, ఒక బాబు పుట్టిన తర్వాత ఇంకో బాబు ఇంకా పుట్టకముందే నేను రాజకీయాల్లోకి వచ్చాను. వాళ్ళు ఇప్పుడు మంచిగా వాళ్ళ జీవితాల్లో స్థిరపడిపోయినారు, వాళ్ళ పెళ్ళిళ్ళు అయినాయి. నాకు 3 మనవరాళ్ళు. ఈ కార్యక్రమంలో కూడా నా మనవరాలు పాల్గొంది. సో నేను ఒకసారి గజ పూజకు, రెండోసారి ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం నిజంగా నా అదృష్టం. నా మనవరాల్ని చూడటంతో పాటు ఇంతమంది చిన్నారులను చూసి దీవించే అవకాశం నాకు రావటం నిజంగా నా జన్మ ధన్యమైందని భావిస్తూ ఉన్నాను. నిజంగా వర్షిణి గారిని నేను అనేక వేరే ఈటీవీ ప్రోగ్రాంలలో కూడా చూడటం జరిగింది. కానీ వారికి ఉన్న కమిట్మెంట్, వారికి ఉన్న ఏకాగ్రత కావచ్చు, ఇంతమంది ఒకే సమయంలో ఇంతమందిని రకరకాలగా వాళ్ళను తీర్చిదిద్దడం, వాళ్ళు కూడా ఆ చిన్న వయసులో, నా మనవరాలకు వచ్చి 5.5 సంవత్సరాలు, తనకు ఇప్పుడే మేమున్నామనే ధ్యాస, ఆలోచన కూడా లేకుండా తను లీనమై చేస్తుంది అని అంటే నిజంగా వారికి ఎంత తర్పీది ఇచ్చి ఉంటారు, ఎంత నిష్ఠతో ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. నిజంగా చాలా సంతోషం. భారత సంస్కృతి సాంప్రదాయాలు రోజురోజుకు అంతరించిపోతున్న ఇలాంటి ఈ కాలంలో మరి ఇంతమంది, ఒకప్పుడు కొంతమంది పేరు చెప్పుకోదగ్గ గురువులు మాత్రమే ఉండేవాళ్ళు. కానీ ఈరోజు చాలామంది మన సంస్కృతి పట్ల, మన కళల పట్ల, మన సాంప్రదాయాల పట్ల ప్రేమతో వాటిని భావితరాలకు అందించాలనే ఒక సంకల్పంతో ఇలాంటి కార్యక్రమానికి పూనుకోవటం, తను చేయటం, తను నేర్చుకోవటం, చేయటం, తను పర్ఫామ్ చేయటం, తను రివార్డ్స్ తీసుకోవటం ఒక ఎత్తు. కానీ తను గురువుగా మారి ఇంతమందితో మరి ఈ రంగాల్లోకి వాళ్ళందరినీ తీసుకురావటం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం, అభినందించదగ్గ విషయం. వర్షిణి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ దీన్ని భావి తరాలకు తీసుకెళ్లాల్సిన కర్తవ్యం మనందరిపైన ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రులు, మరి పిల్లలు ఏ రంగంలో ముందుకు వెళ్తాము అనంటే ఎంచుకునే రంగంలో వాళ్లకు ప్రోత్సాహాన్ని, మరి మనం చేయూతనియాల్సిన
అవసరం, బాధ్యత తల్లిదండ్రులుగా మనందరిపైన ఉంది. వాళ్ళు ఇంతమంది ఇక్కడికి వచ్చి నిజంగా నేను ఎప్పుడు ప్రభుత్వ కార్యక్రమం చేశాను. ప్రభుత్వం అంటే ఆ కార్యక్రమం అంతా ఆర్గనైజ్ వాళ్ళు చేస్తారు. గొప్పగా నిర్వహించిన తర్వాత మేము వచ్చి 4 మాటలు మాట్లాడిపోతాం. కానీ ఒక గురువు మీద బాధ్యతతో ఇంతమంది పిల్లల్ని వాళ్ళకు ఒప్పజెప్పి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ తన కార్యక్రమంలాగా, వాళ్ళ కార్యక్రమంలాగా, వాళ్ళ కుటుంబ కార్యక్రమంలాగా దీన్ని మరి విజయవంతం చేయడం, రావటం, ఆశీర్వదించడం, ఇందులో పాల్గొనటం నిజంగా ఈ రోజుల్లో మరి పిల్లల భవిష్యత్తుతో పాటు భారతీయ సాంప్రదాయాల పట్ల వాళ్ళకున్న మమకారాన్ని ఇది తెలియజెప్తుంది అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి చాలామంది వక్తలు, పెద్దలు వేదిక మీద ఉన్న అందరూ కూడా మాకు సమయం దొరకడం చాలా తక్కువ. దొరికిన సమయంలో చూసే జంటలు ఇంద్రనీల్ గారును మేడం ఇద్దరు కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. వాళ్ళిద్దరు చాలా ఉత్సాహంగా, అంటే ఇన్ని ఒత్తిళ్ళు ఉన్నా కూడా వాళ్ళకంటూ ఒక సమయాన్ని కేటాయించుకొని నలుగురిని, భార్యాభర్తలు ఎట్లుండాలి, మనకు ఎన్ని వ్యాపకాలు ఉన్నా కొంత సమయాన్ని వాళ్ళు సంతోషంగా ఉండటానికి, నలుగురిని సంతోషపరచడానికి వారు చేయటం నిజంగా అభినందించదగ్గ విషయం. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారు ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, అలాగే కృష్ణవేణి గారు మనం ఎప్పుడో చాలా రోజుల క్రితం నుంచి సినిమా నుంచి రావట్లేదు, సీరియల్స్ అంటే చూసి అలవాట్లేదు, కానీ అనేక విజయవంతమైన సినిమాల్లో వారు యాక్ట్ చేయటం, ఈరోజు వారితో కలిసి నేను ఈ వేదికను పంచుకోవడం నిజంగా చాలా సంతోషం. అలాగే చక్రవర్తి గారు, వారు అంటే ఒక వ్యాపారవేత్తగానే కాదు, ఇలాంటి కళల్ని ప్రోత్సహించడానికి వారు ముందుకొచ్చినందుకు వారిని మనస్ఫూర్తిగా మరి అభినందిస్తూ, అలాగే మేడం అని మాస్టర్ గారు ఒక కొరియోగ్రఫర్గా, అంటే వారికి అర్థమవుతున్నారు ఇవాళ వర్షిణి గారు ఏ విధంగా కొరియోగ్రాఫ్ చేసి అందరినీ ఒక ట్యూన్ చేసి ఒక ఫ్రేమ్లో వాళ్ళు ఏం చేయాలి ఎటు చూడకుండా ఒక నిష్టగా ఏ విధంగా వాళ్ళని ఇచ్చేసారో వాళ్ళు కూడా అదే పని చేస్తారు. వారు కూడా రావడం, వారిని కొరియోగ్రఫర్గా మనం ఎక్కడో టీవీలలో అక్కడిక్కడ చూడటం, వింటాం తప్ప వారితో కూడా ఈ వేదికను పంచుకోవటం చాలా సంతోషాన్ని ఇచ్చింది. మరి నేను వర్షిణి గారు అంటే నాకు బిడ్డ ఉంటే మా బిందు కంటే జూనియర్, నా కోడలు కంటే జూనియర్, నా కోడలు కంటే జూనియర్ తను, అంటే నా బిడ్డ లాంటిది. మనస్ఫూర్తిగా తనని అభినందిస్తూ, తనకు చేయితనిస్తూ, ఎప్పుడో మధ్యాహ్నం వచ్చిన పిల్లలందరినీ వారి తల్లిగారు వారిద్దరూ ఇంత చక్కగా తీర్చిదిద్ది ఇక్కడికి తీసుకురావడం, వారి తల్లిగారికి కూడా నేను మనస్ఫూర్తిగా ఈ వేదిక నుంచి ధన్యవాదాలు. వారి బిడ్డని ఇంత ఎంకరేజ్, నేను ఒక బిడ్డకు తల్లి సపోర్టు, సహకారం, ప్రోత్సాహం ఎంత అవసరమో వారి తల్లి నుంచి చూశాను. ఎందుకంటే నేను కూడా స్వయంగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మా తల్లిదండ్రులు, మా అత్తమామలు మమ్మల్ని ఆ విధంగానే, లేకపోతే ఇన్నేళ్ళు నిలబడకపోయేవాళ్ళం. కాబట్టి వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వారు మరిన్ని విజయాలు సాధించే దిశగా వారి ప్రయత్నం ఉండాలి. అలాగే ఎక్కువ మంది విద్యార్థినులకు, ఆడపిల్లలకు ఈ కళలకు సంబంధించిన మరి ఈ రంగంలోకి తీసుకురావటానికి వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా రాణించే విధంగా వారు ఇంకా కృషి చేయాలని, ఆ శక్తి ఆ భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నమస్కారం. జై తెలంగాణ. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఎంతో చక్కని సందేశాన్ని ఇచ్చిన సత్యవతి రాథోడ్ గారికి మరోసారి కృతజ్ఞతలు. తర్వాత ప్రసంగించడానికి మీ అభిమాన నటుడు శ్రీ ఇంద్రనీల్ గారిని ఆహ్వానిస్తున్నాం.